హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం మే 29వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. క్షయ లేదా మనం దీన్నే ట్యూబర్కులోసిస్ టీబీ అంటూ ఉంటాం, అవునా? ఈ టీబీకి సంబంధించి టీకా అన్నటువంటి తప్పనిసరి అనేసి ఈ ఆర్టికల్లో చెప్తున్నారు. మరి రీసెంట్గా మనకి ఏం తెలియాలి అంటే ఇండియా టీబీ రిపోర్ట్ 2024 అన్నటువంటిది రిలీజ్ చేశారు. ఇండియా టీబీ రిపోర్ట్ 2024. దీంట్లో ఏమని చెప్పారు అంటే ట్యూబర్క్యులోసిస్ వల్ల అంటే క్షయ వల్ల వచ్చేటటువంటి మరణాలు అనేవి తగ్గుతూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2015లో 28 లక్షల మంది చనిపోతే 2022లో 23 లక్షల మందికి తగ్గారనమాట. అంతేకాదు ఈ మెజారిటీ ఆఫ్ టీబీ కేసెస్ అన్నటువంటివి ఇంకా ఈ గవర్నమెంట్ హెల్త్ సెంటర్స్లో ఇలా అంటే ప్రైవేట్ సెక్టార్కి ఎక్కువ మంది వెళ్ళట్లేదు. ఇంకా గవర్నమెంట్ హెల్త్ సెంటర్స్లో ఈ టీబీ కేసెస్ అన్నటువంటివి మరింతగా రిపోర్ట్ అవుతూ ఉన్నాయన్నమాట. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే ఇండియా 2023లో ఒక టార్గెట్ పెట్టుకుంది. ఏమని? మొత్తం ఈ ఇన్ఫెక్షన్ అంటే టీబీ ఇన్ఫెక్షన్ ఉన్నటువంటి వాళ్ళలో 95% మంది పేషెంట్స్కి డయాగ్నోస్ చేయాలి, ట్రీట్మెంట్ ఇవ్వాలి అన్నట్టుగా లక్ష్యంగా పెట్టుకుంటే ఆ లక్ష్యాన్ని చేరుకుంది కూడా. కానీ ఇప్పుడు ఏమవుతుంది, మనము ఎండ్ టీబీ బై 2025 అనేసి లక్ష్యంగా పెట్టుకున్నాం. అంటే 2025 కల్లా ట్యూబర్క్యులోసిస్ని ఎలిమినేట్ చేయాలి అనేసి. కానీ అది ఇంకా అవ్వలేదు. అంతేకాదు 2023లో కూడా కేసెస్ అన్నటువంటి ఇంకా నమోదు అవుతూనే ఉన్నాయి. చాలా రిస్క్ ఫ్యాక్టర్స్ అనేటటువంటివి ఉన్నాయి. అంతేకాదు చాలామంది ఇప్పుడు చూస్తే మనకి డయాబెటిక్, ఆల్కహాల్ యూజ్ చేస్తూ ఉండేటటువంటి వాళ్ళు, స్మోకింగ్, హెచ్ఐవి, సరిగ్గా పోషణ లేనటువంటి వాళ్ళు, వీళ్ళందరిలో ఇంకా ఎక్కువగా ఈ టీబీ వచ్చేటటువంటి రిస్క్ పెరుగుతోంది. అలాగే టీబీకి సంబంధించి నిక్షయ్ మిత్ర అన్నటువంటి ఒక స్కీమ్ మనకి తెలియాలి. నిక్షయ్ మిత్ర ప్రోగ్రామ్ అన్నటువంటిది ఏంటి అంటే ఫుడ్ బాస్కెట్స్ డొనేషన్కి సంబంధించి, అలాగే మంత్లీ 500 రూపాయల సపోర్ట్ని 1 కోటి మంది బెనిఫిషరీస్కి ఇవ్వాలి అన్నట్టుగా. మరి ట్యూబర్క్యులోసిస్ అన్నటువంటిది దేనివల్ల కలుగుతుంది? బ్యాక్టీరియానా, వైరసా, ప్రోటోజోవనా, అలా దేనివల్ల కలుగుతుంది? దాన్ని కలిగజేసేటటువంటిది ఏంటి అన్నటువంటిది కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. అయితే ఇక్కడ దీనికి సంబంధించి వ్యాక్సిన్ అన్నటువంటిది ఉంది. అదే బీసీజీ వ్యాక్సిన్ అన్నటువంటిది బెలసిస్ కాల్మెట్ గ్యూరిన్ అనేసి పిలుస్తూ ఉంటాం. ఈ టీకాని ఇప్పుడు పెద్దవాళ్ళకు కూడా ఇవ్వాలి, చిన్నపిల్లలతో సహా అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. రెమాల్ అన్నటువంటి సైక్లోన్ గురించి. రెమాల్ సైక్లోన్ రీసెంట్గా దీని ప్రభావం వల్ల ఏమైంది మనం చూస్తే చాలా రాష్ట్రాల్లో భారీ వర్షాలు రావటం, చాలామంది చనిపోవటం, ఆస్తి నష్టం అనేది జరగటం, ఇవన్నీ జరిగావునా. మనం చూస్తే ఇంతకుముందు యాస్ అన్నటువంటి తుఫాన్, ఆంఫన్ తుఫాను, ఫనీ అన్నటువంటి తుఫాను, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం కదా. అయితే ఇప్పుడు దీని యొక్క అరిజిన్ ఎక్కడ అంటే బే ఆఫ్ బెంగాల్లో, అవునా? బే ఆఫ్ బెంగాల్లో ఉంది. అయితే రెమాల్ అన్నటువంటి నేమ్ అన్నటువంటిది ఎవరు పెట్టారు అని అంటే ఒమన్ అన్నటువంటి దీని పేరు పెట్టింది. రెమాల్ అంటే శాండ్ అనేసి అర్థం అనమాట అరబిక్లో. అయితే ఇప్పుడు ఇలా ఈ సైక్లోన్ రావటానికి ఏంటి కారణం అంటే ఒకటి వచ్చేసరికి మనకి బే ఆఫ్ బెంగాల్లో లో ప్రెషర్ జోన్ అన్నటువంటిది ఒక డిప్రెషన్ అన్నటువంటిది ఫామ్ అయింది. దాంతో ఈ సైక్లోన్ రెమాల్ అన్నటువంటిది పుట్టుకొని వచ్చింది. అంతేకాదు నార్మల్ టెంపరేచర్ కన్నా టెంపరేచర్స్ అక్కడ 2 నుంచి 3 డిగ్రీలు ఎక్కువగా ఉండటం వల్ల ఈ సైక్లోన్స్కి ఎక్కువ ఎనర్జీ రావటం, దాంతో అవి ఇంటెన్సిఫై అయ్యాయన్నమాట. అది కాకుండా మనకి మ్యాడమ్ జూలియన్ ఆసిలేషన్ అనేసి పిలుస్తూ ఉంటారు. ఇది ఏంటి అంటే క్లౌడ్స్ అనమాట ఈస్ట్ వర్డ్ మూవ్ అవుతున్న కొద్దీ ఏమవుతుంది, ఈ విండ్స్, వామ్ ఓషన్ వాటర్స్, వీటితో పాటు ఈ క్లౌడ్స్ మూవ్ అవుతూ ఉన్నప్పుడు ఇటు బే ఆఫ్ బెంగాల్లో ఇప్పుడైతే ఇవి సౌత్కి మూవ్ అవుతూ ఉన్నాయన్నమాట. దానివల్ల కూడా రొటేషనల్ ఎఫెక్ట్ వల్ల సైక్లోన్స్ అనేవి ఫామ్ అయ్యాయి. మరి ఇలా సైక్లోన్ అన్నటువంటిది ఇప్పుడు వచ్చింది సుందర్బన్ రీజియన్, అలాగే ఇక్కడ మనం చూసుకుంటే మిజోరాం, ఇటువైపు మొత్తం కూడా చాలా ఎఫెక్ట్ అనేటటువంటిది కనబడింది. మరి ఇక్కడ నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. బే ఆఫ్ బెంగాల్లో కన్నా అరేబియన్ సీలో సైక్లోన్స్ మనకి తక్కువగా కనబడుతూ ఉంటాయి. రీజన్ ఏంటి? మీకు తెలిస్తే ఆన్సర్ చేయండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. రీసెంట్గా స్పెయిన్, నార్వే, అలాగే ఐర్లాండ్, ఈ 3 దేశాలు కూడా పాలస్తీనాని అధికారికంగా గుర్తిస్తున్నాము అన్నట్టుగా ప్రకటించడం జరిగింది. దాంతో ఇజ్రాయెల్ ఏం చేసింది, ఈ 3 దేశాల నుంచి కూడా ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి అంబాసిడర్స్ ఎవరైతే ఉంటారో ఆ అంబాసిడర్స్ని వెనక్కి పిలిపించేసుకుంది. అంటే ఆ దేశాలతో దౌత్య సంబంధాలు అనేవి తెగదెంపులు చేసుకుందనమాట. అంతేకాదు ఇజ్రాయెల్ ఏమంది, ఇదిగో
మీరు ఇలా చేయటం అన్నటువంటిది కరెక్ట్ కాదు, దీని పరిణామాలు మీకు ఉంటాయి అన్నట్టుగా చెప్పటం. అలాగే రఫా మీద మళ్ళీ ఇజ్రాయెల్ అన్నటువంటి దాడి చేయటం. రీసెంట్గా రఫా అన్నటువంటిది కూడా న్యూస్లో ఉంది కదా. సో మనకి రఫా అన్నటువంటి ప్లేస్ ఎక్కడ ఉంది, రఫా క్రాసింగ్ అన్నటువంటిది ఉంది, ఆ రఫా క్రాసింగ్ అన్నటువంటిది ఎక్కడ ఉంది, ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి మ్యాప్ చూసుకోవాలి, గాజా స్ట్రిప్ అన్నటువంటిది. అలాగే సినాయ్ పెనిన్సులా ఇది ఈజిప్ట్కి సంబంధించినటువంటి పెనిన్సులా. అలాగే జోర్డాన్ ఎక్కడ ఉంది, అలాగే డెడ్ సీ ఎక్కడ ఉంది, అలాగే మెడిటరేనియన్ సీ అన్నటువంటిది ఎక్కడ ఉంది, ఇంకా యెమెన్ అన్నటువంటిది ఎక్కడ ఉంది, అలాగే లెబనాన్ ఎక్కడ ఉంది, ఇరాన్ ఎక్కడ ఉంది, అలాగే రెడ్ సీ అన్నటువంటిది ఎక్కడ ఉంది. మనకి యెమెన్కి సంబంధించినటువంటి హౌతీ రెబెల్స్ రెడ్ సీలో దాడి చేయటం, అవునా, వాటి నేపథ్యంలో మనకి తెలియాలన్నమాట. సో ఇవన్నింటికి సంబంధించి ఒకసారి నేను ఇవన్నీ చెప్తున్నప్పుడు మీలో ఎంతమంది మ్యాప్ని రీకలెక్ట్ చేసుకోగలుగుతున్నారనేది ఆలోచించండి. నెక్స్ట్ చూడండి, రీసెంట్గా సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ అన్నటువంటిది ఒక రిపోర్ట్ని ఇచ్చింది. ఆ రిపోర్ట్లో ఏం చెప్పింది, ఒకవైపు ఈ కాంక్రీటీకరణ అంటాం, అంటే పట్టణీకరణలో భాగంగా కాంక్రిటైజేషన్ అన్నది పెరుగుతోంది, గాలిలో తేమ స్థాయిలు అన్నటువంటివి వేడిని పెంచుతూ ఉన్నాయి. గత 10 సంవత్సరాలతో చూసుకుంటే ఇప్పుడు రాత్రిపూట కూడా ఈ టెంపరేచర్స్ అనేవి అంతగా చల్లబడట్లేదు, పగటి ఉష్ణోగ్రతల్లాగే ఉన్నాయి, ఇది చాలా ప్రమాదకరం అన్నట్టుగా ఈ రిపోర్ట్ చెప్తోంది. అయితే ఇక్కడ చూడండి, ఐఐటి భువనేశ్వర్ ఏమంటోంది, రాత్రిపూట ఇంతకు ముందు కన్నా కంపేర్ చేసుకుంటే పట్టణేతర ప్రాంతాలతో పోలిస్తే చాలా నగరాల్లో 60% ఎక్కువగా వేడన్నటువంటిది ఉంది అన్నట్టుగా తెలిసింది. అంటే ఎక్కువగా కాంక్రీట్ అనేది ఉండటం, తారు కలిగినటువంటి ఉపరితలాలు ఉండటం, వీటి వల్ల ఏమవుతుంది, వేడిని నిల్వ చేసుకుని అవి సాయంత్రం విడుదల చేస్తాయి, దాంతో నైట్ టైంలో ఉష్ణోగ్రతలు అనేవి పెరుగుతూ ఉన్నాయి. అంటే ఇక్కడ మనం గమనించాలి, దేశం మొత్తం పెరుగుతున్నటువంటి రేటు కంటే రెట్టింపు స్థాయిలో నగరాలు అన్నటువంటి వేడెక్కుతూ ఉన్నాయి అన్నట్టుగా ఐఐటి భువనేశ్వర్ చెప్పిందనమాట. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, చైల్డ్ మ్యారేజెస్కి సంబంధించి రీసెంట్గా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఇచ్చిన గణాంకాలను చూస్తే 2023-24లో 8 లక్షల మంది గర్భం ధారిస్తే అందులో 80,000 మంది, అంటే దాదాపు 10.4% మంది టీనేజ్ పిల్లలే ఉన్నారు. అది కూడా ఎస్పెషల్లీ ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అనమాట. అందులోనూ అత్యధికంగా కర్నూలు, నంద్యాల, చిత్తూరు ఈ జిల్లాల్లో ఉన్నారు. మరి టీనేజ్ ప్రెగ్నెన్సీ కేసులు నమోదవుతూ ఉంటే అందులో అంటే చిన్న వయసులోనే ఇలా గర్భం దాల్చడం వల్ల చాలామందికి ఆరోగ్యం అనేది దెబ్బతింటుంది. దాంతో శిశు మరణాలు అన్నటువంటివి, ఇన్ఫాంట్ మోర్టాలిటీ అన్నటువంటిది కూడా ఎక్కువ జరుగుతోంది, గర్భస్రావాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. మరి అలాంటప్పుడు ఏం చేయాలి, అంగన్వాడీలు, మహిళా పోలీసులు, ప్రభుత్వ శాఖలు ఇవన్నీ సమన్వయంతో ముందుకొచ్చి ఈ బాల్య వివాహాల మీద నిఘా పెట్టాలి. కౌన్సిలింగ్ ఇవ్వటం ద్వారా తల్లిదండ్రుల్లో మార్పు తీసుకురావాలి. దానివల్ల ఏం చేయొచ్చు, ఈ బాల్య వివాహాలని కట్టడి చేయొచ్చు. మరి దీనికి సంబంధించి బాల్య వివాహాల్లో ఆంధ్రప్రదేశ్ అన్నటువంటిది 5వ స్థానంలో ఉంది, తెలంగాణ ఏమో మొదటి స్థానంలో ఉంది. నెక్స్ట్ చూడండి, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో. ఇందులో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ స్టెబిలైజేషన్ మిషన్లో పనిచేసినటువంటి భారతీయురాలైనటువంటి మహిళా శాంతి పరిరక్షకురాలైనటువంటి మేజర్ రాధికా సేన్, ఈమెకి ఐక్యరాజ్య సమితి మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అన్నటువంటిది వచ్చింది. మే 30వ తేదీన ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ శాంతి పరిరక్షకుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈమెకి అవార్డు అన్నటువంటిది అందిస్తారు. మరి 2019లో మొదటిసారి అవార్డుని మేజర్ సుమన్ గవానీ అన్నటువంటి పర్సన్ అందుకుంటే రెండవసారి మేజర్ రాధికా సేన్ ఈమె అందుకోబోతున్నారు. నెక్స్ట్ చూడండి, మన దేశ రక్షణ అవసరాల కోసం విశాఖపట్నం హిందుస్థాన్ షిప్ యార్డ్లో భారత నౌకాదళానికి చెందినటువంటి డ్రైవింగ్ సపోర్ట్ వెజల్ అయినటువంటి నిస్తార్ అన్నటువంటి దాన్ని రూపొందించడం జరిగింది. దీన్ని ఇప్పుడు సీ ట్రయల్ అంటే సముద్రంలో పరీక్షించడం కోసం పంపించారు. సో డిఎస్వి అంటే డైవింగ్ సపోర్ట్ వెజల్ నిస్తార్ అన్నటువంటిది ఏంటి అని అన్నప్పుడు ఇదిగో ఇది సీ ట్రయల్కి సంబంధించి ఇప్పుడు తీసుకొచ్చారు. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్లో దీన్ని నిర్మించారు. నెక్స్ట్ చూడండి, పపువా న్యూగిని. ఏమైంది ఇక్కడ, రీసెంట్గా కొండ చర్యలు అనేవి విరిగిపడటంతో ఎన్నో వేల మంది మరణించారు. మళ్ళీ ఆ నేపథ్యంలో మన భారతదేశం 8.31 కోట్ల ఆర్థిక సహాయం అన్నటువంటిది ప్రకటించింది. మా పూర్తి సహాయ సహకారాలు మీకు ఉంటాయి అన్నట్టుగా చెప్పింది కూడా. అక్కడ ఏమైంది, రోడ్లు అనేటటువంటివి పాడయ్యాయి, అలాగే అక్కడికి చేరుకోవటానికి కావాల్సినటువంటి ఆ మౌలిక సదుపాయాలు అన్నటువంటివి లేకపోవటం, దీనివల్ల ఇంకా మరణాల రేటు అన్నటువంటిది పెరుగుతూ వస్తుంది.
మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. కేంద్ర ప్రభుత్వం జల రవాణా మీద మరింత దృష్టి పెడుతుంది. అందులో భాగంగా ఏమైంది ఇప్పుడు అంటే భద్రాచలం రాజమండ్రి జల మార్గం ఏదైతే ఉందో దాన్ని 4వ కేటగిరీలోకి చేర్చి 3వ స్థాయి ప్రమాణాల ప్రకారం ఈ మార్గాన్ని రూపుదిద్దించాలి అనుకుంటున్నారు. అందులోనే పోలవరం ప్రాజెక్ట్ అన్నటువంటిది కూడా ఉందన్నమాట. మరి ఇక్కడ ఏమవుతుంది అంటే నావిగేషన్ వ్యవస్థ ప్రకారం ఇక్కడ ఆధునికీకరణ పనులు చేసి ఆ ఖర్చుని కేంద్రం భరించడానికి మేము ఓకే అని కూడా కేంద్రం చెప్పింది. ఆ పరిశోధన చేసిన తర్వాత జల రవాణాకి సంబంధించిన నిపుణులు పోలవరంలో కొన్ని మార్పులు చెప్పి దాంతో రాబోయే రోజుల్లో కొన్ని ప్యాకేజీ పనుల్లో మార్పులు చేసి పోలవరంలో నిర్మాణాలని కొంత ధ్వంసం చేసి కొత్తగా కట్టాల్సి ఉంటుంది. అలాగే ఈ పోలవరం ప్రాజెక్ట్ని పరిశీలించి అధ్యయనం చేసిన కమిటీ కూడా ఏం చెప్పింది, ఇదిగో కొత్త జల రవాణా ప్రమాణాల ప్రకారమే ఇక్కడ పనులు చేయాలి అన్నట్టుగా తేల్చి చెప్పింది కూడా. అంటే జల రవాణా జరగాలంటే ఇదిగో ఇంత వెడల్పు అనేటటువంటిది ఉండాలి, ఇంత లోతు అన్నటువంటిది ఉండాలి అన్నట్టుగా కొత్త మెజర్మెంట్స్ అన్నటువంటివి ఉంటాయి. వాటి ప్రకారమే మనకి 1982 డిపిఆర్ అలాగే 2015 కొత్త జల రవాణా ప్రమాణాల ప్రకారమే వీటిని నిర్మిస్తారు. నెక్స్ట్ చూడండి. పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ లేదా PMLN దీనికి అధ్యక్షుడిగా పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి అయినటువంటి నవాజ్ షరీఫ్ ఇతను మళ్ళీ ఎన్నికయ్యారు. రీసెంట్గా జరిగినటువంటి సమావేశంలో ఏకగ్రీవంగా ఈయనని ఎన్నుకోవటం జరిగిందనమాట. ఆల్రెడీ ఇతను 3 సార్లు ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన వ్యక్తి. పనామా పేపర్లకు సంబంధించి ఆ అలిగేషన్స్ వచ్చినప్పుడు పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు అంటే దాదాపు 6 ఏళ్ల తర్వాత పార్టీ బాధ్యతలు అన్నటువంటివి మళ్ళీ ఈయన చేతికి వెళ్ళాయి ఇప్పుడు. నెక్స్ట్ చూడండి. లిథువేనియా ప్రస్తుత అధ్యక్షుడైనటువంటి గిటానస్ నౌసెడా ఈయన ఇంకొకసారి ఆ బాధ్యతలు చేపట్టబోతూ ఉన్నారు. రీసెంట్గా జరిగినటువంటి ఎన్నికల్లో ఈయన విజయం సాధించారనమాట. నెక్స్ట్ చూడండి. కృష్ణా బోర్డ్ చైర్మన్గా అశోక్ ఎస్ గోయల్ ఈయనని రీసెంట్గా కేంద్రం నియమించడం జరిగింది. జూన్ 1వ తేదీ నుంచి ఈయన నియామకం అనేది అమల్లోకి వస్తుంది. అయితే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి సీఈఓగా పనిచేస్తున్నటువంటి శివనందన్ కుమార్ ఇతను గత 2 ఏళ్లుగా కృష్ణా బోర్డ్ చైర్మన్గా అదనపు బాధ్యతలు అనేవి నిర్వహిస్తూ ఉన్నారు. నెక్స్ట్ చూడండి. సాధారణ బీమా పరిశ్రమ యొక్క స్థూల ప్రత్యక్ష ప్రీమియం యొక్క ఆదాయం అనేది 2023-24లో 2.8 లక్షల కోట్లుగా నమోదైంది. మరి 2025-26కి వచ్చేసరికి అది 32% వృద్ధి వస్తుంది అని అంచనా. దాంతో 3.7 లక్షల కోట్లకి ఇది చేరొచ్చు అని కూడా అంచనా. ఆఫ్రికా దేశమైనటువంటి ఘనాలో 4G అలాగే 5G మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసే ప్రక్రియలో రిలయన్స్ జియో అనుబంధ సంస్థ అయినటువంటి రాడిసిస్, టెక్ మహేంద్ర అలాగే నోకియా ఇలాంటి సంస్థలు పాలు పంచుకోబోతున్నాయి. దానికి సంబంధించి ఘనా ప్రభుత్వం తన యొక్క నేతృత్వంలో ఉన్నటువంటి నెక్స్ట్ జెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ అన్నటువంటిది దీనికి సంబంధించిన ఒప్పందాలు ఆల్రెడీ చేసుకుంది. ఈ నివేదిక ప్రకారం సుమారు 1660 కోట్ల కాంట్రాక్ట్ విలువనిది కలిగి ఉంది. నెక్స్ట్ చూడండి. కేన్స్ చలన చిత్రోత్సవంలో పాయల్ కపాడియా ఈమె రూపొందించిన భారతీయ చిత్రమైనటువంటి ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ అన్నటువంటి దీనికి గ్రాండ్ పిక్స్ అవార్డు అన్నటువంటిది వచ్చింది. మరి ఈ కేన్స్ చలన చిత్రోత్సవంలో ఇది 2వ అత్యున్నత పురస్కారం కూడా. పాలస్తీనా నూతన ప్రధానమంత్రిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు అంటే మొహమ్మద్ ముస్తాఫా. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాల వారీగా పండ్ల ఉత్పత్తి, సాగు విస్తీర్ణం వీటి మీద కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ తొలి ముందస్తు అంచనాలు విడుదల చేసింది. దాని ప్రకారం మన దేశంలో ఎన్ని టన్నుల పండ్ల ఉత్పత్తి అయ్యాయి అంటే చూడండి ఎంత 11,20,77,190 టన్నులు ఉత్పత్తి అయ్యాయి. మరి పండ్ల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో, మహారాష్ట్ర 2వ స్థానంలో, ఉత్తరప్రదేశ్ 3వ స్థానంలో ఉన్నాయి. మరి ఆంధ్రప్రదేశ్ ఏమో అరటి, బత్తాయి, నిమ్మ ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉంది. ప్రసార భారతి నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు అంటే నవనీత్ కుమార్ సెహగల్. నెక్స్ట్ చూడండి. చివరిగా మహిళల ప్రీమియర్ లీగ్ WPL సీజన్ 2 విజేతగా ఏ జట్టు నిలిచింది అంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు RCB అన్నటువంటిది విజేతగా నిలిచింది. మరి ఇది ఢిల్లీ క్యాపిటల్స్ మీద 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. PDF లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, మీరు అందులో చూడొచ్చు. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.